ఐఆర్జీసీ కమాండెంట్స్ కానీ ఇరాన్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన ప్రకారంగా 52 మంది చనిపోతే 350 మందికి చాలా తీవ్రంగా గాయాలై కేవలం ఈ 48 అవర్స్ 48 గంటల్లోనే 52 మంది చనిపోయారు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ వన్, చిన్న విషయం ఏం కాదు. సో 350 మందికి చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బ కొట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బ కొట్టి వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దెబ్బ కొడితే కూడా కొంత కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అమెరికా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో బందర్ అబ్బాస్ ప్రైమరీ టార్గెట్స్ ఏంటి బందర్ అబ్బాస్ దగ్గర అంటే ఐఆర్జీసీ నావీ ఫెసిలిటీస్ కానీ, మిసైల్ స్టోరేజ్ డిపాజిట్స్ కానీ, కోస్టల్ రాడార్ స్టేషన్స్ కానీ, లాజిస్టిక్ వేర్ హౌసెస్ కానీ అండ్ మిలిటరీ డాక్స్ అంటే మిలిటరీ క్యాంప్స్. ఇది బందర్ అబ్బాస్ దగ్గర. కేశ్మా ఐలాండ్ విషయానికి వస్తే కోస్టల్ మిసైల్ బ్యాటరీస్, తర్వాత డ్రోన్ లాంచ్ పొజిషన్స్, ఐఆర్జీసీ నావల్ ఇన్స్టాలేషన్స్, యాంటీ-షిప్ మిసైల్ సైట్స్ ఓవర్లుకింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర గస్తీ కాస్తున్నటువంటి నౌకల పైన కూడా ఈ భయంకరమైనటువంటి అటాక్ కొనసాగుతూనే ఉంది. ఇక బందర్ కమీర్ సుమారుగా ఇది ఆ బందర్ అబ్బాస్కి 80 కిలోమీటర్ల వెస్ట్ వర్డ్స్లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ ఇది. సో దీని ద్వారా ఏం చేయగలుగున్నారు, ఏం సాధించాలనుకున్నారు వాళ్ళు, ఏం టార్గెట్ చేశారంటే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఢీకొట్టడం, తర్వాత లాజిస్టిక్ ఫెసిలిటీస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించినటువంటి కీలకమైన స్థావరం ఇది. సో ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ని కిల్ చేయడం, అన్నీ కిల్ అయిపోయాయి. ఇక ఇర్షాన్హార్ సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్ సంబంధించి ఇర్షాన్హార్ సో ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ మొత్తం కూడా కిల్ అయిపోయాయి. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మిలిటరీ లాజిస్టిక్స్ని ధ్వంసం చేశారు. ఇక టెహరాన్ సమీపంగా మిలిటరీ కమాండెంట్ ఫెసిలిటీస్ని, సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ని ధ్వంసం చేశారు. ఇక సెమ్నాన్ ప్రావిన్స్లో, అహ్వాజ్లో వరుసగా దాడులు జరుగుతున్నాయి. సో అహ్వాజ్ అనేటువంటి ఈ ప్రాంతంలోనే చిల్డ్రన్స్ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే ఒక బిగ్గెస్ట్ అటాక్ జరగడంతో ఆ అటాక్ కారణంగా ఇంటెన్షనల్గానే టార్గెట్ చేశారు హాస్పిటల్ అని భావించి ఆ హాస్పిటల్ ఒకసారిగా వణికిపోయిందంట. వెంటనే వైద్యులు, మేనేజ్మెంట్ అలర్ట్ అయిపోయి ఆ పిల్లలందరినీ కూడా వేరే ఒక ప్రాంతానికి తరలిస్తున్నారు. సో ఫ్రమ్ వేర్ ద అటాక్స్ వర్ లాంచ్, అసలు అటాక్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే యుఎస్ఎస్ థామస్ హండర్ అరేబియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి, ఆ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే ఒమన్ ప్రాంతంలో కూడా ఎయిర్ బేస్ ఉంది అమెరికాకి. సో అక్కడ దాన్ని యుఎస్ఎస్ థామస్ హండర్ అని పిలుస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి అటాక్ జరుగుతుంది. తర్వాత యుఎస్ నావీ డెస్ట్రాయర్స్ అండ్ క్రూజర్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సమీపంగా కొంచెం దూరంగా వాళ్ళకి కొన్ని వార్ షిప్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ నుంచి అమెరికా అటాక్ చేయగలుగుతోంది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్, సో ఏఐ ఉదిద్ ఎయిర్ బేస్ ఖతార్లో ఉంది. తర్వాత డియోగ్రాసియా ఇండియన్ ఓషన్ దగ్గర ఉన్నటువంటి ఒక కీలకమైన ఐలాండ్, అక్కడి నుంచి అటాక్ చేస్తోంది. సో అదర్ అన్డిస్క్లోజ్ రీజనల్ ప్లేసెస్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో కొన్ని కీలకమైన ప్రాంతాలు డిస్క్లోజ్ చేయకపోయినా కూడా ప్రధానంగా ఖతార్ నుంచి, డియోగ్రాసియా ఇండోనేషియాలో ఉన్నటువంటి చిన్న ఐలాండ్ అది, అక్కడి నుంచి, తర్వాత ఇతరత్ర కీలకమైనటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఓమన్ నుంచి ఒక ఎయిర్ బేస్, అక్కడ నుంచి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నుంచి బందర్ అబ్బాస్ కనెక్టివిటీ క్లోజ్ అయిపోయింది. బందర్ అబ్బాస్ నుంచి కేశ్మా ఐలాండ్ పై అటాక్ జరిగింది. అక్కడ నుంచి బందర్ కమీర్ ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. అహ్వాజ్ ప్రాంతంపై అటాక్ జరిగాయి, సెమ్నాన్ ప్రాంతంపై అటాక్ జరిగాయి, టెహరాన్ పై అటాక్ జరిగింది. ఈ కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ఇక భయంకరమైనటువంటి దాడులతో కొనసాగే అవకాశం ఉంది. కర్గ్ ఐలాండ్ అండ్ పికాక్స్ పర్వతాల్లోని సొరంగాల్లో దాచినటువంటి యురేనియం కోసం ఈ అటాక్స్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే యురేనియం అంటే మేము వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా చెప్పుకొచ్చింది. ఇరాన్ చెప్పుకొచ్చింది దే ఆర్ రెడీ టు గివ్ బ్యాక్. దాన్ని శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని తిరిగి వెనక్కి ఇవ్వడానికి ఇరాన్ అంగీకరించిన అమెరికాతో ఆ తర్వాత జరిగే చర్చల నేపథ్యంలో కొంతగా దాన్ని డిఫ్యూజ్ చేయడం కానీ లేదంటే తిరిగి ఇవ్వడం లాంటివి జరిగే. తిరిగి ఇవ్వడం సెన్స్ దాన్ని డిఫ్యూజ్ చేయడమే, దాన్ని ఉపయోగం లేకుండా డిఫ్యూజ్ చేయడమే మెయిన్ టార్గెట్ అమెరికాది. అలా సిద్ధపడినా కూడా ఈ చర్చలు జరగడం లేదు కాబట్టి వాళ్ళు యురేనియం శుద్ధి చేస్తూ ఇంకా కొనసాగిస్తున్నారు. ఏ సమయమైనా అమెరికా మాపై బిగ్గెస్ట్ అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇరాన్ అలర్ట్ అవుతోంది. ఈ అలర్ట్నెస్ని అమెరికా థ్రెట్గా భావిస్తోంది. అందుకే వరుసగా అటాకులు జరుగుతూనే ఉన్నాయి. సో నిన్న జరిగినటువంటి అటాక్ సంబంధించి ఒకసారి విజువల్ చూద్దాం. ఎక్కడెక్కడ ఎటువంటి అటాక్స్ జరిగాయి. బందర్ అబ్బాస్ అండ్ బందర్ కమీర్ బ్రిడ్జ్ కూల్పోవడం కానీ, అహ్వాజ్, టెహరాన్, సెమ్నన్ ఈ ప్రాంతాలపై అటాక్స్ని అర్ధరాత్రి సమయంలో కొనసాగించిన అమెరికా అటాక్ సంబంధించి ఇరాన్ ఎలా అతలాకుతలమైందో ఆ విజువల్ చూద్దాం.
We won in Venezuela, which is now working with us to produce millions and millions of barrels of oil. We are likewise winning big in Iran, and you will see the fruits of that labor very, very shortly. We won in Venezuela, which is now working with us to produce millions and millions of barrels of oil. We are likewise winning big in Iran, and you will see the fruits of that labor very, very shortly. We won in ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. వీ హావ్ బీన్ అటాకింగ్ ఆన్ దీస్ ప్లేసెస్ అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఇకనైనా చర్చలకి ఓకే అని చెప్పి చర్చలు జరిపితేనేమో ససేమిరా, లేదనుకుంటే కనుక ఇంకా భయంకరమైనటువంటి అటాక్స్తో పాల్పడబోతున్నాం. ఈసారి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వదిలిపెట్టమనే రకంగానే వాళ్ళ మూమెంట్స్ కనబడుతున్నాయి, అమెరికాకు సంబంధించిన మూమెంట్స్. సో ఇరాన్ పై మళ్ళీ అటాక్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ ఒక టోల్ లాగా మార్చేసుకొని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. మళ్ళీ యుద్ధం భయంకరంగా జరుగుతోంది, భయంకరంగా ఇంకా ముదిరే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర నౌకలు నిలిపివేయడము, ట్రాన్స్పోర్టేషన్కి ఆటంకం కలిగించడము, ఆయిల్ సప్లై సరిగ్గా ఉండకపోవడము, మళ్ళీ కొంత ఈ వారం 10 రోజుల పాటుకో నెల రోజుల పాటు కొంత ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో నుంచి కొంత గ్యాస్ అవైలబిలిటీ రావడం కానీ, డీజిల్ ఆయిల్ దగ్గర నుంచి పెట్రోల్ పంప్స్ దగ్గర మనం క్యూలో నిలబడడం కానీ ఆగిపోయింది, తగ్గిపోయింది. కానీ మళ్ళీ యుద్ధం మొదలవుతోంది, మనం కూడా సిద్ధంగా ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరిగేటువంటి అటాక్స్ మాత్రం డెఫినెట్గా చర్చలు జరుగుతాయని చెప్పి చర్చలు మొదలుపెట్టిన తర్వాత జరిగే అటాక్స్ కాబట్టి ట్రంప్ ఎలాగైనా సరే వీళ్ళని పూర్తిగా అంతమొందించాలనే ప్లాన్తోనే వెళ్తాడు. సో ఇరాన్ పైన అటువంటి అటాక్స్ జరగబోతున్నాయి. సో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ రష్యా కూడా తమ నౌకని సెన్స్ తన ప్లేన్ని డూమ్స్డే ప్లేన్ అనేటువంటి ఒక యుగాంత సమయంలో గగనతలం పైన దాన్ని ఉంచగలిగి యురేనియం ఒక అణుదాడిని కూడా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నటువంటి ఒక నౌకని ఇరాన్కి పంపింది రష్యా. మరి ఆ స్థాయిలో ఇరాన్ మద్దతు ఇస్తోంది, రష్యా నుంచి మద్దతు లభిస్తోంది ఇరాన్కి అన్నప్పుడు రష్యా కూడా ఈ వార్లో ఎంట్రీ ఇస్తే కనుక సో బేసిక్గా ఇప్పుడు జరిగిన యుద్ధాలన్నీ కూడా సమఉజ్జుల మధ్య జరిగిన యుద్ధాలు ఏం కావు. సేమ్ క్యాపబిలిటీస్, కెపాసిటీస్ ఉన్న స్ట్రెంగ్స్ ఉన్నటువంటి దేశాల మధ్య యుద్ధాలు ఏం కావు. ఇరాన్ కంపారిటివ్లీ అమెరికా ఇజ్రాయెల్తో పోలిస్తే టెక్నాలజీగా కొంత బ్యాక్వర్డ్గా ఉంది, బట్ వాళ్ళు డిఫెండ్ చేయగలిగారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రష్యా, చైనాలు కూడా ఎంట్రీ ఇస్తే ఇక్కడ డెఫినెట్గా అమెరికాతో సమఉజ్జీవులు వాళ్ళు కూడా కనుక కంపాటబిలిటీ కానీ, కెపాసిటీ కానీ, స్ట్రెంగ్స్ పరంగా కానీ వాళ్ళు కూడా ఇరాన్కి సపోర్ట్గా ఈ అటాక్లో కనుక పార్టిసిపేట్ చేస్తే దిస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ వార్ ఎవర్ వీ హ్యావ్ సీన్. సో ఒక భయంకరమైనటువంటి యుద్ధం తలదన్నేలా అక్కడ జరగబోతున్నాయి పరిణామాలన్నీ కూడా. చూద్దాం మరి ఏం జరిగిందో. సో యాజ్ ఆఫ్ నో అమెరికా డొనాల్డ్ ట్రంప్ మరింతగా వార్నింగ్ ఇవ్వడం కూడా ఇరాన్ని కొంత అతలాకుతలం చేస్తుందని చెప్పాలి. మరి ఇరాన్ దీనికి ఎలా రిటిలియేట్ అవుతుంది? ఇదే డియోగ్రాసియా పైన గతంలో అటాక్కి పాల్పడేటువంటి ఇరాన్ సమీపంగా ఒక మిసైల్ని పంపించగలిగినా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అమెరికా దాన్ని గాల్లోనే పేల్చేయగలిగింది. ఇప్పుడు ఆ రకంగానే టార్గెట్ చేయగలుగుతుందా? మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ ఎటువంటి అటాక్స్కి పాల్పడుతుంది చూడాలి మరి. You will see the fruits of that labor very, very shortly. We won in Venezuela, which is now working with us to produce millions and millions of barrels of oil. We are likewise winning big in Iran, and you will see the fruits of that labor very, very shortly. We won in Venezuela, which is now working with us to produce millions and millions of barrels.